ఈ వర్తమాన సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూసినట్లయితే ఆత్మ యొక్క నిజ గుణాలు పరగుణాలు గీతలో కూడా చెప్పడం జరిగింది. ఆత్మలో నిజ గుణాలు పరగుణాలు. నిజ గుణాల ద్వారా స్వ ఉన్నతి జరుగుతుంది, పరగుణాల ద్వారా పతనం ఏర్పడుతుంది. అంటే ఆత్మ యొక్క నిజ గుణాలు ఏంటంటే శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, జ్ఞానము, పవిత్రత, శక్తి అనేవి ఆత్మ యొక్క నిజ గుణాలు. పరగుణాలు అంటే అవి మనవి కావు. చాలాసార్లు అంటూ ఉంటాము శాంతిగా ఉండాలనుకుంటున్నాను అని, అలాగే కోపం చేయకూడదు అనుకుంటున్నాను, నాకు కోపం వద్దు అంటాం. అంటే శాంతి లోపల ఉంది కనుక శాంతి నాలో ఉంది, నేను ఉండాలి అనుకుంటున్నాను. నాది కాని క్రోధము నాకు వద్దు, నా లోపలికి క్రోధం వస్తుంది. చాలా విసిగించే విషయం ఏదైనా ఉందనుకోండి, బాధ కలిగించే విషయం, లేక మాట ఎవరైనా వినట్లేదు, అలాంటి సమయంలో మనం ఏమంటామంటే నాకు కోపం రప్పించకు అంటాం. అంటే అర్థం ఏంటి? మనలో లోపల రియల్గా కోపం లేదు, కానీ ఏం చేస్తున్నామంటే కోపం వస్తుంది అంటున్నా, అంటే అది పరగుణం అని అర్థం. అలా మన ఆత్మ యొక్క పరగుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ కూడా పరగుణాలు. వీటి వల్ల మనం పతనం అవుతూ వచ్చాం. దుఃఖము, అశాంతి, అనారోగ్యాలు, చింతలు ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తున్నాయి. ఎప్పుడైతే సుఖం, శాంతి, ఆనందం, సంతోషం అనుభవం చేసుకోవాలనుకుంటే మాత్రం శాంతి, సుఖం, ఆనందం అనేవి ఆత్మ నిజ గుణాలు. ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేసినప్పుడు, అంటే మనస్సుని భగవంతుడితో సంబంధాన్ని జోడింప చేసినప్పుడు మాత్రమే ఆత్మ నిజ గుణాలు, స్వధర్మంను మనం అనుభవం చేయగలుగుతాము. ఆ చిత్రం ఇక్కడ చూపించడం జరిగింది.